మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిగతా అప్డేట్స్ చూద్దాం. సంచలనం రేపుతున్న కాపు యువకుడు గాదె సాయికృష్ణ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులను రక్షించేందుకు పక్కా ప్లాన్ అమలు జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సిఐ నాగరాజును మాత్రమే బాధ్యుడిగా చేసి పోలీసు ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు కరకట్ట బంగ్లా డైరెక్షన్లో దర్యాప్తు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసు శాఖ మెడకు చుట్టుకోవడంతో పెద్దలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సమయంలోనే సిఐ నాగరాజు ఒక్కన్నే బాధ్యుడిగా చేసేలా పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ తల్లితో పాటు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు కూడా ఆ దిశగానే రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. మార్కాపురం నుంచి సాయికృష్ణను పట్టుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని సిఐ నాగరాజుకు అప్పగించినట్లు విచారణలో ఆధారాలు లభించాయి. అయితే దీని వెనుక అసలు ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్బంధం గురించి దాచి ఉంచినందుకు అదనపు సెక్షన్ జోడించారు అధికారులు. దర్యాప్తులో పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సాయికృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 15న జరిగిన విచారణలో సాయికృష్ణ ఆచూకీ తెలియదని ఏజీపీ కోర్టుకు తెలిపారు. కానీ తాజా విచారణలో సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకువచ్చినట్లు తేలింది. అలాంటప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండానే ఏజీపీ కోర్టుకు ఎలా నివేదించారన్నది కీలకంగా మారింది. ఓ పెద్ద సెటిల్మెంట్ వ్యవహారంలో సాయికృష్ణను స్టేషన్లో కాకుండా ప్రైవేటు హోటల్లో ఉంచి కొట్టి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత కృష్ణలంక స్వర్గపురిలో అనాథ శవంగా చిత్రీకరించి గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారనే చర్చ కొనసాగుతోంది. అనాథ శవాలను దహనం చేసినప్పుడు బూడిద ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో పోలీసులు ఈ స్కెచ్ వేశారనే అనుమానాలున్నాయి. ఈ దారుణాన్ని ఏకంగా 40 రోజుల పాటు అత్యంత రహస్యంగా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీలతో పాటు పోలీస్ కమిషనర్కు తెలియకుండా ఎలా ఉంటుందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించకపోతే ఈ కేసు ఎప్పటికీ తెరమరుగు అయ్యేదన్న చర్చ సాగుతోంది. జగన్ పర్యటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోతామనే భయంతో ఆఘమేఘాలపై సీఏ సస్పెన్షన్, కేసు నమోదు వంటి చర్యలతో డ్యామేజ్ కంట్రోల్కు దిగిందని తెలుస్తోంది.